హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో చందువాలు అర కేజీ తీసుకున్నామండి. క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 ఉల్లిపాయలు పేస్ట్ అండి. అలాగే 5, 6 పచ్చిమిర్చి, ఒక టమాటా పేస్టు, ఉల్లికాడలు ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత కర్రీ చేయడానికి బాండీ పెట్టి ఆయిల్ పోసి ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు పూర్తిగా పేలిన తర్వాత పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి అనేది ముందుగా ఫ్రై చేస్తే ఫిష్ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పచ్చిమిర్చి కలర్ చేంజ్ అవ్వాలి. పైన వైట్‌గా వస్తది చూసారా? ఆ కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిన తర్వాత చేసి పెట్టుకున్న పేస్ట్ అండి. 2 ఉల్లిపాయలు. నేను మరీ పేస్ట్ లాగా చేయలేదు. కచ్చా పచ్చా చేశాను. ఈ పేస్ట్ కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయవలసిన అవసరం లేదండి ఫిష్ కర్రీకి. ఇప్పుడు ఈ ఫ్రై అవుతూ ఉండగా ఉల్లికాడలు. ఈ ఉల్లికాడలు కూడా చాలా టేస్ట్ వస్తుందండి కర్రీస్‌కి. ఏ నాన్ వెజ్ కర్రీ అయినా సరే ఉల్లికాడలు వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తాయండి. అలవాటు లేని వాళ్ళు ఒకసారి ట్రై చేసుకొని చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. 1 స్పూన్ వేసి కొద్దిగా వేసాను. పసుపు ఇవన్నీ కలిపి ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ కూడా ఫ్రై అవుతూ ఉండగా ఒక టమాటా పేస్ట్ చేసుకున్నానండి. ఆ టమాటా పేస్ట్ కూడా వేసి మొత్తం అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోవాలండి. అలాగని మరీ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయవలసిన అవసరం లేదు. ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఫిష్ కర్రీ కాబట్టి మనం వేరే కర్రీస్ లాగా ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని ఉండదండి ఉల్లిపాయల్ని. ఇప్పుడు కర్రీకి సరిపడినంత కారం అండి. ఫిష్ కర్రీలో కారం కొంచెం ఎక్కువే పట్టుద్దండి. చింతపండు పులుసు వేస్తాం కాబట్టి కొద్దిగా ఎక్కువగానే ఉండాలి. నేనైతే 4 స్పూన్లు వేసానండి ఫుల్లుగా. వేసి కొంచెం కలిపి పెట్టుకున్న తర్వాత నేను చింతపండు పిసికి పెట్టుకున్నానండి రెడీ చేసి పులుసు. ఆ పులుసు పోసుకోవాలి. ఈ చింతపండు పులుసు కూడా మన టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోవాలండి. కొంతమంది ఎక్కువ, కొంతమంది తక్కువగా తింటారు కాబట్టి ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు పులుపు అనేది వేసుకోవచ్చండి. మేమైతే మరీ ఎక్కువ పులుపు అయితే తినం. మేము తక్కువగానే తింటామండి. మీడియంగా వేసాను నేనైతే. ఇప్పుడు ఈ చింతపండు పులుసు వేసి బాగా కలిపెట్టి పులుసు మరిగించుకోవాలండి. చేప ముక్కలు వేయకముందే పులుసు అనేది బాగా మరగాలండి. ఇది మరుగుతూ ఉండగా నేను ముందు సాల్ట్ అనేది వేయలేదు కర్రీలో, అందుకని ఇప్పుడు వేస్తున్నానండి. ఫుల్గా 2 స్పూన్లు అయితే వేస్తున్నాను. సరిపోకపోతే మరలా వేసుకోవచ్చని. ఈ 2 స్పూన్లు వేసి బాగా మరిగించుకోవాలి పులుసుని. ఈ పులుసు ముందే మన ఫిష్ ముక్కలు వేయకముందే బాగా మరగాలండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే మరలా వేసుకోవాలి. నాకైతే ఫిష్ వేయకముందు అయితే సరిపోయిందండి ఉప్పు. ఇప్పుడు ఇది మరుగుతూ ఉండగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర ఈ 2 వేసుకుంటున్నాను. అవి వేసిన తర్వాత నేను ధనియాలు, జీలకర్ర, మెంతులండి ఈ 3 కలిపి దోరగా ఫ్రై చేసిన పౌడర్ అండి ఇది. వేసాను. 2 స్పూన్లు ధనియాలు, ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక 1/4 స్పూను మెంతులండి. ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకొని పొడి చేసిన పొడి అనమాట ఇది. ఇది కూడా వేసి బాగా మరిగించుకోవాలి. ఇది మరుగుతూ ఉండగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలండి. ఈ చేప ముక్కలన్నీ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ముక్క అనేది విడిపోదండి. మనం ఏ చేప అయినా సరే ఈ రకంగా చేస్తేనండి ముక్క అనేది విడిపోదు. చాలా బాగుంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది. ఈ సముద్రపు చందువా చేప చాలా బాగుంటుందండి టేస్ట్. ముక్క టేస్టీగా ఉంటుంది. ముళ్ళులు ఎక్కువ ఉండవు.
తినడానికి చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకు కూడా పెట్టొచ్చండి. ఇది ముల్లులు లేని చేప. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఈ చేప ముక్కలన్నీ వేసి ఒకసారి కలిగి పెట్టి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర, పుదీనా చల్లుతాను. ఇప్పుడు ఇవన్నీ వేసి మూత పెడతాను. ముందుగా మనం చేపల్ని ఆయిల్‌లో వేసి ఉల్లిపాయలతో పాటు ఉల్లిపాయలు వేగిన తర్వాత చేప ముక్కలను కూడా వేసి కొంతమంది ఫ్రై చేస్తారు కదండీ! అలా చేయటం వల్ల చేప ముక్కలు విడిపోయే ఛాన్స్ ఉంటదండి. ఇలా చేసుకుంటే అసలు ముక్క అనేది విడిపోదు. అలాగని ముక్కకి ఉప్పు, కారం పట్టదని ఏం కాదండి. చక్కగా పట్టుద్ది. బావుంటది కూడా. చేపల కూరలో కరివేపాకు అనేది చివర్లో వేసుకుంటే చాలా బావుంటదండి. నూనెలో వేసి ఫ్రై చేయకుండా ఇలా మనం కర్రీ ఉడికేటప్పుడు వేస్తేనండి బావుంటది. ఇలా కరివేపాకు కూడా వేసి మరలా చివరగా కొంచెం కొత్తిమీర, పుదీనా ఇవన్నీ చల్లి మరలా మూత పెట్టి ఉడికించుకోవాలి. మనకి పులుసు ఎంతవరకు కావాలి అనే దాన్ని బట్టి ఉంచుకోవాలండి. పలచగా కావాలంటే పలచగా, చిక్కగా కావాలంటే చిక్కగా. అది బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవచ్చు. నేనైతే మీడియంగా ఉడికిస్తానండి. మరీ ఎక్కువగా ఉడికించను. అలాగని ఎక్కువ పులుసు ఉంచనండి. మరీ దగ్గరగా ఎగిరిపెట్టాను. మీడియంగా ఉంచుతాను. చందువ చేపల పులుసు అండి. చూసారుగా, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు చేయని వాళ్ళు. మీకు టేస్ట్ అయితే చాలా నచ్చుతుందండి. ఈ రకంగా చేసుకుంటే ముక్క చెదిరిపోదు. టేస్టీగా కూడా ఉంటుంది. ఈ చందువాలు చాలా టేస్ట్ ఉంటాయండి. చందువ చేపల పులుసు రెడీ అయిపోయిందండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళకి మా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్స్ కూడా చేయండి. చందువ చేపల పులుసు చేయటం తెలియని వాళ్ళు ఒకసారి అలా చేయండి. మీకు బాగా నచ్చుతుంది. బాయ్ అండి.